రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ పుట్టినరోజు రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ ను బొందపెట్టారని హరీష్ రావు మండిపడ్డారు. పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. బోనస్ కు మంగళం పాడిందని, రైతు బంధును ఎగనామం పెట్టిందని ఆరోపించారు. యూపీ పేరుతో ఎకరానికి 2 బస్తాల యూరియా పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ జన్మదినం రోజు ఆ రైతు డిక్లరేషన్ ను బొందపెట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వరంగల్లో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్ లో అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు ఎంఎస్పీకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో ప్రకటించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బోనస్ లేదు, ఆ కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. అంటే రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందపెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎంతన్నా వడ్లు పండించండి, పండించిందంతా కొంటాం అని ఈయన కూడా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. ఒక్కసారి వారి మాటలు చూసిన తర్వాత రాష్ట్రం ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, నీ రైతు డిక్లరేషన్ ఎందుకు? రేవంత్ రెడ్డి గారు